ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నారా? సాక్ష్యం చెప్పాలి. ఎవరు వచ్చినట్లయితే వాక్యం ధ్యానం అవసరం. మేము పోయి రిటర్న్ వచ్చే వరకు మమ్మల్ని సురక్షితంగా దేవుడు తీసుకొచ్చి దేవునికి వందనాలు. మాకు దారిలో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి యాక్సిడెంట్ కలగకుండా మమ్మల్ని సురక్షితంగా మళ్ళీ దేవుడి సన్నిధిలో నిలబెట్టినానికి దేవునికి కృతజ్ఞతలు. చిన్న సాక్ష్యం దేవుడు వాక్యంలోకి వెళ్దాం. ఈ వారం దేవుడు మనతో మాట్లాడాలని ఉద్దేశించిన మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుంచి 30 వరకు చదువుతాం. 24 నుంచి 30 వరకు. పేజీ నంబర్ 14, కొత్త నిబంధన, పేజీ నంబర్ 14. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుతుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను పురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు పురుగులు కూడా అగపడేవి. అప్పుడు ఇంటి యజమానుడు దాసులు అతని ఎద్దుకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో పురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుటానికి ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, పురుగులను పెరగకుండా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగిందురు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు పురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా పొట్టులో చేర్చి పెట్టుడని కోతకాలతో చెప్పుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రము నాయన, పరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు నా తండ్రి. అయా, చదవబడి వాక్య భాగం నుంచి అయా నాతోనూ ఇప్పుడు ఉన్న బిడ్డలతోనూ సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి తండ్రి. అయా, నీ దాసుడు అల్పుడు, బలహీనుడు, అయోగ్యుడు ప్రభువా. అయా, నీ కృప చేత బలపరిచి నీ ఆత్మ నింపుదల అభిషేకమును అనుగ్రహించిన ఆయన ప్రభువా, నీ ఆత్మస్వరమును అయా బిడ్డలకి క్షేమకరంగా అయా నాయన దీవెనకరంగా ఉండులాగన నీ ఆత్మస్వరమును మీరు వినిపింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ రెండు చేతులు ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పోయిన వారం మనం ఒక వాక్యం చెప్పుకున్నాం. ఏం వాక్యం చెప్పుకున్నాం? ఎంతమంది గుర్తుండేది? లూకీగా చెప్పగలరా? గుర్తున్న వాళ్ళు ఎవరైనా ఒకరు దేని గురించి చెప్పుకున్నాం? చెప్పరా? హల్లెలూయా, హల్లెలూయా. మంచి ముత్యాల గురించి చెప్పుకున్నాం. పరలోక రాజ్యం గురించి చెప్పుకున్నాం. పరలోక రాజ్యం అంటే ఎవరో చెప్పుకున్నాం. అమూల్యమైన ముత్యం అంటే ఎలా ఉంటుంది, దానికి ఉన్న లక్షణాలు ఏంటి చెప్పుకున్నాం. ఆమేన్. ఆ అమూల్యమైన ముత్యానికి ఉన్న ఆ లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళకే దేవుడు తన సింహాసనం మీద కూర్చుండబెడతాడని మనం చెప్పుకున్నాం. ఆమేన్. ఇది పోయిన వారం చెప్పుకున్న వాక్యం యొక్క బ్రీఫ్.
ఎక్స్ప్లెనేషన్. హల్లెలూయా. అయితే దేవుడు ఈ వారం మనతో ఇక్కడ కొన్ని వచనాలు ఈ వారం మనం ఉంచాడు. ఇక్కడ కూడా ఏం చెబుతా ఉన్నాడనంటే, ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలమందు వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పాను అని. ఆమేన్. ఇది దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలి. హల్లెలూయా. మరి ముఖ్యంగా ఇక్కడ ప్రభువు మనం విశ్వసిస్తున్న పరలోక రాజ్యం గురించి అనేక ఉపమానాలుగా చెప్పాడు. చాలా చాలా ఉపమానాలు. ఉపమానము అంటే అర్థం ఏంటంటే ఉదాహరణ. ఉపమానం అంటే ఉదాహరణ. డైరెక్ట్ చెప్తే అర్థం కాదు. డైరెక్ట్ చెప్తే అర్థం కాదు. అందుకని ఒక ఉదాహరణ తీసుకుని యేసు ప్రభు చెప్తా వచ్చాడు. అయితే ఆ విషయంలో పోయిన వారం ఒక ఉదాహరణ మంచి ముత్యాలతోటి పోల్చి చెప్పాడు యేసయ్య. ఈ వారం ఏమంటా ఉన్నాడంటే, పరలోక రాజ్యం అనేది ఒక యజమానుడు తన పొలంలో ఒక మంచి విత్తనాన్ని విత్తాడు. మనుషులు నిద్రించుచుండగా ఆ మంచి విత్తనాలు విత్తిన చోట గురుగులు కూడా శత్రువు వచ్చేసి విత్తిపోయాడు. ఆమేన్. ఇవి రెండు పెరుగుతా ఉన్నాయి, కానీ గోధుమ గింజ యొక్క మొలక, గురుగు గింజ యొక్క మొలక సేమ్ టు సేమ్ ఉన్నాయి. కానీ ఇవి కూడా గోధుమ గింజలే అనుకున్నారు వాళ్ళు. కానీ అది ఎదిగి పెరిగిన తర్వాత కంకి వేస్తుంది కదా, గోధుమ గింజ వేస్తుంది కదా. ఆ గింజ వేసినప్పుడు తేడా తెలిసిపోయింది. గోధుమ మొక్క ఏమో గోధుమ గింజలు వేసింది, గురుగు మొక్క ఏమో గురుగు గింజలు వేసింది. ఆమేన్. అప్పుడు అక్కడున్న ఆ సేవ చేసేవాళ్ళు, అయ్యా, నువ్వు మంచి గోధుమల గింజ కదా నువ్వు నాటింది, ఏది గురుగులు పెరిగి వచ్చినాయి అని అంటే, ఇది శత్రువు చేసిన పని, మరి ఎట్లా, మరి దాన్ని పెరిగేద్దామా అని అంటే, వద్దు వద్దు, ఆ రెండింటిని అంటే ఎదగనేయండి, పెరగనేయండి అని చెప్పేసేసి ప్రభు, కోత కాలం అనేది ఒకటి ఉంది. ఈ పంటను కోస్తాం కదా, నూరుస్తాం కదా, అప్పుడు ఉంది. ఆ కాలం వచ్చినప్పుడు మొదటగా ఈ గురుగులు కూర్చి వాటిని కాల్చివేద్దాం, తర్వాత ఈ గోధుమలు కూర్చి నా కొట్టులో మీరు చేర్చండి. ఇది అక్కడ చెప్పిన ఉపమానం. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉపమానం దేవుడే ఎందుకు ఈరోజు మనకి వివరించాలని దేవుడు అనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. యాక్చువల్గా అయితే అక్కడ ఉపమానం ఎందుకు చెప్పాడు దేవుడు అని అంటే, ఒక మాట అంటా ఉన్నాడు. 18వ వచనం ఒకసారి చదువుదాం. ఒకసారి చదువుదాం. సారీ, క్షమించండి. 10వ వచనం చదువు. 10వ వచనం. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడను, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వారి యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఉపమాన రీతిగా యేసు ప్రభు ఎందుకు చెప్తా ఉన్నాడంటే,
పరలోక రాజ్యము మనిషి జీవితం ఈ భూమి మీద ముగించిన తర్వాత పరలోక రాజ్యం అనేది ఉంది. అది ఎలా ఉంది అని అనేది చాలా విషయాలు ఉన్నాయి. అది అందరికీ కొంతమందికి అర్థం కాకూడదని ఈ ఉపమానంగా చెప్తా ఉన్నాడంట. ఎందుకు ప్రభు అట్లా చేసాడు, వాళ్ళకి అర్థం కాకుండా ఎందుకు ఇట్లా చెప్తున్నాడు అనంటే, వాళ్ళు వింటారు కానీ విన్నట్టుగా ఉంటారు కానీ వినరు. వాళ్ళు విన్నట్టుగా ఉంటారు కానీ వారు వినరు. వారు చూసినట్టుగా చూస్తారు కానీ వారు చూడరు. వారు చేస్తామన్నట్టుగా అంటారు కానీ వారు చేయరు. కాబట్టి ఆ పరలోక రాజ్యానికి సంబంధించిన ఆ గొప్ప విలువ కలిగిన మాటలు నేను ఈ విధంగా మార్మికంగా అంటే మర్మంగా మీకు చెప్తా ఉన్నాను. ఇది మీకు మాత్రం వివరిస్తా, కానీ వారికి మాత్రం నేను ఈ ఉపమానంగానే చెప్తా అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఎందుకు ఇక్కడ ఈరోజు మనకి ఈ విషయాన్ని మనకి వివరించాలని ప్రభు కోరుకున్నాడు. ఎందుకు వివరించాలి అని అంటే, ఈ భూమి మీద మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేని గురించి మనం బ్రతకాలి, దేని గురించి మనం ఉండాలి, ఎలా జీవించాలి, ఏంటి లాభము అని అంటే దేవుడు మార్మికంగా చెప్తా ఉన్నాడు. మనల్ని ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో ఆ పరలోక రాజ్యంలో పెట్టాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆమేన్. ఈ పెట్టాలని మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఇందాక మన స్తుతి వాక్యంలో చెప్పుకున్నాగా, పెంట కుప్పల మీద దరిద్రులమై బలహీనులైపోయి అందరి చేత విసరించబడి అసలు ఏంది మా బ్రతుకులు అనుకుంటున్న సమయాల్లో దేవుడు సువార్త మనకు దర్శించి మనం ఆయన దగ్గరికి రావటాన్ని బట్టి అన్ని బాధల నుంచి విడుదల పొందుకున్నాము, క్షేమాన్ని పొందుకున్నాం, నెమ్మది పొందుకున్నాం, అంతా జరిగింది. ఈ పొందుకున్న తర్వాత నీవు ఎలా బ్రతకాలి అనేది దేవుడు ఈ ఉపమానంలో చెప్తా ఉన్నాడు. ఈ భూమి మీద నువ్వు దేవుడు నమ్ముకొని నువ్వు సంఘంతో నడుస్తూ ఉన్నప్పుడు నీవు ఒక మంచి గోధుమ గింజగా నువ్వు దేవుడి దగ్గర ఎదుగుతా ఉన్నావు. ఈ ఎదుగుతా ఉన్నప్పుడు నీ పక్కనే శత్రువు వచ్చేసి కొన్ని గురుగులకు విత్తుతా ఉన్నాడు. ఆమేన్. ఇది నువ్వు ప్రతి సంఘ బిడ్డ, ప్రతి ఒక్క ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి ఈ గ్రహింపు, ఈ జ్ఞానం కలిగి ఉండాలి. ఆమేన్. అందుకు దేవుడు ఈరోజు ఈ ఉపమానాన్ని మనకి వివరిస్తా ఉన్నాడు. ఈ జ్ఞానం కనుక మనం పొందుకోకపోతే, మన పక్కనే కొన్ని గురుగులు ఉన్నాయి అని మనం తెలుసుకోకపోతే జరిగే నష్టము ఏంటి అని అంటే, మనము ఆ పరలోక రాజ్యంలో ఆ ఎంట్రీకి కూడా మనం పోలేము. ఆమేన్. ఆ ఎంట్రీ అంటే ఆ ప్రారంభంలో కూడా మనం వెళ్ళలేము. కారణం ఏంటంటే, ఈ గురుగులు నిన్నేం చేస్తావు ఏమిటంటే, ఈ గోధుమలు చక్కగా పండలేకుండా, ఈ చక్కగా రాకుండా ఈ గోధుమలకి తెగులు పట్టేటట్టుగా ఇవి చేస్తాయి. ఆమేన్. మీరు పంట పొలాల్లో చూడండి, కొన్ని వరి చేనుతో పాటు కొన్ని కదురు దుబ్బుల్లాగా, కొన్ని పిచ్చి మొక్కల్లాగా వస్తూ ఉంటాయి. ఈ పిచ్చి మొక్కల్లాగా ఎదిగి ఇవేం చేస్తాయంటే, వాటికి ఒక వ్యాధి వస్తుంది. ఆ పిచ్చి మొక్కలకు ఒక వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి వాటితో పాటు వాటి పక్కనున్న ఈ వరి ఏదైతే మన పంట అని చెప్పి మనం చేస్తామో ఆ పంట కూడా ఈ వ్యాధి వాటికి సోకుద్ది. ఆమేన్. వీటికి సోకిన ఆ వ్యాధి వీటి ద్వారా వాటికి కూడా సోకే ప్రమాదం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణకి మీరు ఇంకా చూస్తే మెట్ట పైరు వేస్తూ ఉంటే, కంది ఇలాంటి చేరు వేస్తే ఒక మొక్కకు కానీ తెగులు వచ్చింది అనుకో, అది నిలువెల్లా పై నుంచి కింద ఏరుదాకా ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత ఆ పొలము సాగుబడి చేసిన వ్యక్తి దాన్ని ఏం చేస్తాడు? దాన్ని పీకి బయట కాల్చి వేస్తాడు. హల్లెలూయా. పీకి దాన్ని కాల్చి వేస్తాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, దాన్ని ఇప్పుడు పీకే అవసరం లేదు, దాన్ని పీకొద్దు. మరి ఎట్లా ప్రభు దాన్ని పీకపోతే ఎట్లాగా అని అంటే, అది ఉంటది కానీ అది వ్యాధి కలిగి ఉన్నదని చెప్పి మీరు దాని జోలికి మీరు పోకుండా, ఆ వ్యాధి కలిగిన దానితో మీరు సహవాసం చేయకుండా, ఆ వ్యాధి కలిగిన దానితోటి మీరు ఆ అచ్చట ముచ్చట మీరు చేయకుండా మీరు నీతిగా బ్రతకాలని ఇదిగో నేను మీకు కొన్ని మార్గాలు మీకు ఉద్దేశించాను. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుడు ఈ ఉపమానంలో పెట్టాడు.
పెరగొద్దు, వాటిని పెరగొద్దు, వాటిని అట్లనే ఉంచాలి. అయితే దాని గురించి జ్ఞానం నువ్వు తెలుసుకోవాలి. అది వ్యాధి సోకిందా, వ్యాధి సోకలేదా అనే జ్ఞానం నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్. అయితే ఇక్కడ మనం దేవుని సంఘంలో మంచి గోధుమలుగా మనం విత్తబడ్డాం. ఈ విత్తబట్టిన తర్వాత మన పక్కనున్న గురుగులు ఎలా ఉంటాయి ఏంటి, మనం ఎలాగా ఆ గురుగుల్ని గమనించుకుంటూ మనం చక్కగా ఎదిగి మంచి గోధుమల కంకులు ఎలాగైతే ఇస్తుందో మనం కూడా అలా మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించాలి అని అనడానికి ఈ గురుగులు మనం గ్రహించాలి. ఈ గురుగులు ఎలా ఉంటాయో మనం తెలుసుకోవాలి. దానికి కొన్ని విషయాలు ఇప్పుడు దేవుడు మీ ముందు నా ద్వారా ఉంచబోతున్నాడు. సరే, మొదటిది ఇక్కడ ఈ గురుగులు సంబంధించిన ఈ వచనాన్ని దేవుడు వివరిస్తూ 38వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. 37 నుంచి చదువుదాం. మంచి విత్తనము ఆ విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము అంటే లోకము. మంచి విత్తనాలు అంటే దేవుని రాజ్యానికి చేరే రాజ్య సంబంధులు. గురుగులు అంటే దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువైన అపవాది. అపవాది కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. హల్లెలూయా. ఇక్కడ ఈ గురుగులకు పెట్టిన పేరు దేవుడు ఏంటంటే దుర్నీతి పరులు. ఏంటిది? ఈ సకలమైన ఈ దుర్నీతి పరులని దేవుడు గురుగు గింజలతో పోల్చి ఉపమానంగా చెప్పి ఈ గురుగు గింజల్ని దుర్నీతి పరులు వీళ్ళని సమకూర్చి అగ్నిగుండంలో నేను కాల్చివేస్తా. అయితే వీరిని ఈ భూమి మీద ఉన్నప్పుడు మీరేమి పెరిగివేయవు. ఆమేన్. వీరిని మీరేమి పెరిగివేయవు. మరి మీ పక్కనే ఎదుగుతూ ఉంటారు, వారిని ఏమి అనరు, వారిని అట్లానే ఉండని. హల్లెలూయా. అయితే వారు గురుగలా కాదా అని మీరు తెలుసుకోవటానికి వారిలో ఉన్న ఆ దుర్నీతి లక్షణాలు కొన్ని ఉంటాయి. ఆ లక్షణాలు నేను చెప్తా, వాటిని గ్రహించి మీరు జాగ్రత్తగా మీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగండి. ఆమేన్. ఇది దేవుడు ఈ రోజు మనతో స్పష్టంగా మాట్లాడాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి ఈ దుర్నీతి పరులని గురించి, ఎవరు దుర్నీతి పరులు, వీరు ఎలా ఉంటారు, వీరిని ఎట్లా మనం పసిగట్టాలి, ఇప్పుడు దేవుడు బిడ్డలుగా మారే కదా, ఈ దుర్నీతి పరులతో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఒక్కసారి ఈ దుర్నీతి పరుల గురించి రోమా పత్రిక 1వ అధ్యాయము చదువుదాం. 18వ వచనం నుంచి చదువుదాం. రోమా పత్రిక దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారంట. సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. హల్లెలూయా. ఎందుకనగా ఒక్క నిమిషం నా మాట జాగ్రత్తగా ఆలోచించు. మనము పరలోక రాజ్యం చేరాలి అన్నానంటే ఆ పరలోక రాజ్యానికి మనల్ని పోనీయకుండా తప్పించే కొన్ని గురువులు మన మధ్యలో ఉన్నాయి. వాటిని మీరు గ్రహిస్తే తప్ప ఆ పరలోక రాజ్యానికి మీరు చేరరు. కాబట్టి ఆ దుర్నీతి పరుల గురించి మీకు దేవుడు ఈరోజు వివరించాలని దేవుడు ఉద్దేశించాడు. వీరు ఎలా ఉంటారు ఈ దుర్నీతి పరులు అనంటే, వారు మొట్టమొదటి వాళ్ళు చేసే పని ఏంటంటే సత్యాన్ని అడ్డగిస్తారంట. అంటే నిజం అని చెప్పబడిన దాన్ని వాళ్ళు అడ్డగిస్తారు. అది నిజం కాదు, అది అబద్ధం. నిజాన్ని అబద్ధంగా మార్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారంట. తర్వాత ఆ అడ్డగించు మనిషిని యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది.
ఎవరైతే ఈ దుర్నీతిపరుడుగా సత్యాన్ని అడ్డగిస్తా ఉన్నాడో, నిజాన్ని ఒప్పుకోకుండా దాన్ని అబద్ధంగా మార్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడో, వాడి మీదకి దేవుని యొక్క ఉగ్రత, కోపం దిగి వస్తా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇది మొదటి సూచన. గురుగులు అని చెప్పాడు కదా దేవుడు. ఈ గురుగులకు ఉన్న మొదటి లక్షణం ఏంటంటే నిజాన్ని అడ్డగించి అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. తర్వాత 20వ వచనం ఒకసారి చదువుదాం. ఈ దుర్నీతి పనులు ఏం చేస్తారంటే సత్యాన్ని అడ్డగించి ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, ఆయన దేవుని యొక్క నిత్య శక్తియు, దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కానీ 23వ వచనం చదువు. వారు అక్షయుడగు దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. హల్లెలూయా. ఈ గురుగుల లక్షణం ఏంటంటే సత్యాన్ని అడ్డగిస్తుంది. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడి యొక్క ఆ నిత్య శక్తి, దేవుడికి ఉన్న ఆ దైవత్వం అనే ఆ లక్షణాలని వాళ్ళకి తెలిసి కూడా వారు క్షయమైన ఆకారాల వైపు దేవుడు ఉన్నాడని చెప్పి ప్రచారం చేస్తారు. దానికి ఎలా చెప్పాడంటే పౌలు భక్తుడు, అసలు దేవుడు అనేవాడికి ఆది లేదు, అంతం లేదు. ఆయనకి ప్రారంభం లేదు, ముగింపు లేదు. ఆయన ఉన్నవాడు, అనువాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆది అంతము లేని దేవుడిని మనుషుల యొక్క ఆకారముగా, పక్షుల యొక్క ఆకారముగా, జంతువుల యొక్క ఆకారముగా, పురుగుల యొక్క ఆకారముగా దేవుడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పి దేవుణ్ణి, అసలు ఆయన పట్టజాలని దేవుణ్ణి ఈ బొమ్మల్లో, ఈ రూపాల్లో చూపిస్తాడు. ఆమేన్. అక్కడ అంటా ఉన్నాడు, ఇవి క్షయమైపోతాయి ఈ స్వరూపాలు. ఇప్పుడు మనం ఏదైతే చెప్తా ఉన్నామో, మనిషి శాశ్వతంగా ఉంటాడా? దేవుడు మనిషి ఆకారంలో ఉన్నాడని శాశ్వతంగా ఉంటాడా? క్షయమైపోతాడు. జంతువులు శాశ్వతంగా ఉంటాయా? క్షయమైపోతాయి. వస్తువులు శాశ్వతంగా ఉంటాయా? పురుగులు శాశ్వతంగా ఉంటాయా? కానీ దేవుడికి వేటల్లో ఉన్నాడు అని చెప్పేసేసి వాళ్ళు రూపాన్ని సృష్టించి అందులో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఆమేన్. ఇది దుర్నీతి పనులు చేసే మొట్టమొదటి లక్షణము. దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు, ప్రియ నా సంగమా, మీరు పరలోక రాజ్యానికి మీరు వారసులుగా మార్చబడ్డారు. నా వాక్యం చేత మీరు దర్శించబడి, నా చేత మీరు దీవించబడి, మంచి గోధుమలుగా నా పొలములో మీరు విత్తబడ్డారు. విత్తనాలుగా మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు సాతానుడు వచ్చి మీ పక్కనే గురుగులు విత్తాడు. ఆ గురుగులు ఏంటి అనంటే ఈ విగ్రహ సంబంధమైన పూజలు చేసే వారిని కూడా మీ పక్కలోనే ఉంచాడు. ఆమేన్. మీ పక్కలోనే ఉంచాడు. మీరు వారితో జాగ్రత్త. హల్లెలూయా. మీరు వారితోటి మీరు జాగ్రత్తగా ఉండండి. వాటిల్లో దేవత్వం లేదు, అవి దేవుళ్ళు కాదు. మీరు వాటిని మీ హృదయంలో విశ్వసించిన ఎడల మీరు భ్రష్టులైపోతారు. మీరు చాలా ఇబ్బందులు అయిపోతారు. లాస్ట్ పరలోకాన్ని కూడా మీరు చేర్చబడరు. ఆమేన్. ఇది మొదటిగా దేవుడు ఈ దుర్నీతి పరుల యొక్క ఆ గురుగుల యొక్క లక్షణాన్ని మనకి దేవుడు తెలియపరుస్తారు. వీరితో మీరు జాగ్రత్త, వాళ్ళతో మీరు సహవాసం చేయరు. వారితో మీరు ఎక్కువగా మంతనాలు మీరు పెట్టుకోవద్దు. ఆమేన్. హల్లెలూయా. మీరు బహు జాగ్రత్తగా ఉండాలి. వారితో మీరు మంతనాలు పెట్టుకుంటే ఏం చేస్తారంటే మిమ్మల్ని సొలొమోన్ రాజు మొదట్లో దేవుని బాగా ఆరాధించాడు. ఆయన
దేవుడు బాగా కనపరిచాడు. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు అగ్ని పైన ఆకాశం నుండి భూమి మీద దిగి వచ్చేసేసి తర్వాత ఆయనకి అనేక మంది భార్యలు చేసుకునే బుద్ధి పుట్టి అందరూ చేసుకున్న తర్వాత ఆ భార్యలు ఎవరంటే విగ్రహారాధన చేసే భార్యలు వచ్చారు. ఆ భార్యలు కోరి లాస్ట్కి మాకు ఒక గుడి కట్టి మా దేవుడిని మేము ఆరాధించుకుంటాం అది అంటే ఆ భార్యల కోసం గుడి కట్టించేసి ఆ గుడి కట్టించి లాస్ట్కి ఈయన కూడా ఆ గుడిలో పూజలు చేయటం మరిగాడు. లాస్ట్కి దేవుడు ఆయన గద్దించి 2 సార్లు దర్శించినా కానీ ఆయన వినల. ఎందుకు? పక్కన భార్య, ఇటు పక్కనే దేవుడు గద్దింపు. లాస్ట్కి భార్యల మాటకే అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు తనకిచ్చిన ఆ రాజ్యాన్ని 2గా చీల్చి పడేసేసాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, అది నీకు ప్రమాదం, నీ కుటుంబాన్ని చీలుస్తుంది, నీకున్న సమృద్ధిని చీలుస్తుంది, నీకున్న ఆరోగ్యాన్ని చెడగొట్టుద్ది, నీకున్న సమృద్ధిని మొత్తాన్ని తొలగించేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ దుర్నీతి పనులతో మీరు జాగ్రత్త. ఇది మొదటిగా. హల్లెలూయా. తర్వాత రెండవది మత్తయి సువార్త 23వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుదాం. ఈ గురుగుల గురించిన 2వ లక్షణం, వీరు వేషధారులుగా ఉంటారంట. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, గురువులారా, పరిసయ్యులారా, మూయుదురు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దుర్నీతి పరులు, ఈ గురుగులు ఎవరు అనంటే 2వ లక్షణం, వాళ్ళకుండే 2వ లక్షణం ఏంటంటే వేషధారులు. చెప్పండి, గురుగులకున్న 2వ లక్షణం వేషధారులు. ఎవరు ఈ వేషధారులు అనంటే పైకి ఒకలాగా ఉంటారు, లోపల మరొకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఉదాహరణకి 1 సమూయేలు గ్రంథము ఒకసారి తీద్దాం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. సౌలు నన్ను అనుసరింపక తీసిన ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై. చాలు, ఒక్క నిమిషం ఆగుదా. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాడంట. ఈ వ్యక్తిని ఆశీర్వదిస్తే ఈ వ్యక్తి ఏం చేశాడంటే దేవుడి మాటని వినక దేవుడి మాటని బేఖాతరు చేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు కోపపడి ఏమంటా ఉన్నాడంటే తన రాజ్యాన్ని నేను తీసివేస్తున్నాను అని చెప్పాడు. అయితే ఇక్కడ ఏంది ఇక్కడ అంటే ఇక్కడ ఒక వేషధారణ కనబడతా ఉంటుంది. ఇక్కడ దేవుడు అతను ఏం చేసిండంటే నువ్వు ఒక దేశం మీదకి వెళ్ళు, ఆ దేశం మొత్తాన్ని నువ్వు నాశనం చేసేసి వాళ్ళ శత్రువులు, వారి పాపం పండింది, వారిని అందరూ హతం చేసేసిరా అని చెప్పేసి దేవుడు చెప్పాడు ఆ వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ వ్యక్తి చేసిన పని ఏంటంటే అక్కడున్న అందరినీ దేవుడు చెప్పినట్టుగా నాశనం చేయకుండా నేను వచ్చి ఏం చేసిండంటే వాటిల్లో మంచి మంచి వాటిని పక్కన పెట్టుకున్నాడు. గుడ్డి, గూని, కుళ్ళిపోయినవి వాటిన్నిటిని హతం చేసి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అంతా అయిపోయిందా, నాశనం చేసావా అని దేవుడు మాట్లాడుతూ ఉంటే అక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడంటే ఇక్కడ ఆ వ్యక్తి ఏమంటా ఉన్నాడంటే అందరు 2 చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. 2 చేతులు ఎత్తాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరికి చల్లగా ఫ్యాన్ పైన ఫాల్ సీలింగ్, బయట ఎండ మత్తుగా, ఆదివారం స్పెషల్ కాస్తంత లోపలికి వెళ్ళింది, బాగా మత్తుగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం జాగ్రత్తగా. ఇది కనుక మనం తెలుసుకోకపోతే మనం ప్రమాదంలో పడే అవకాశం ఉందని దేవుడు మనతో ఈ వాక్యాన్ని వారం పంచుకుంటా ఉన్నాడు.
మన మంచి అమూల్యమైన ముత్యాలకు మార్గం ఎంత ప్రాముఖ్యమో, మన పక్కనే ఉన్న గురుగులు లాంటి విత్తనాలు ఉన్నాయి, వాటితో మనం జాగ్రత్తగా ఉంటాం అంతే ముఖ్యం. ఆ జ్ఞానాన్ని దేవుడు ఈరోజు మనకు చూపిస్తా ఉన్నాడు. మొదటిది దుర్నీతి పరులు. ఎవరు వాళ్ళు అంటే, వాళ్ళు నశించిపోయే వాటిని దైవత్వం ఉందని చెప్పి ఆరాధించేవారు. వారి జోలికి మీరు పోకండి, ఇది మొదటిది. తర్వాత ఎవరు ఈ గురుగులు నీతో పాటు ఉండేవారంటే వేషధారులు. వేషధారులు అంటే పైకి ఒకలాగా లోపల ఇంకొకలాగా. అయితే ఇక్కడ దేవుడు నమ్ముకున్న బిడ్డలే మళ్ళీ వీళ్ళు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా దేవుడి చేత దీవించబడ్డవాడే, దేవుడు చెప్పమని పని చేస్తానన్నవాడే, పోయాడు చేసేసాడు. చేసేసి వచ్చిన తర్వాత చేసేసేవా అంటే చేసేసా, కంప్లీట్ అయిపోయింది. అయిపోతే మొత్తాన్ని పశువులు గిష్యులు అందరినీ నాశనం చేయమన్నాడు కదా. మరి ఈయన చంపేసి వచ్చిన తర్వాత అక్కడ నుంచి కొన్ని జంతువులు అరుపులు వినిపిస్తున్నాయి. జంతువుల అరుపులు ఎప్పుడేం వినిపిస్తాయి? చచ్చినాకనా బతికినాకనా? బతికున్నప్పుడు వినిపిస్తాయా, చచ్చిపోయినప్పుడు వినిపిస్తాయి? బతుకున్నప్పుడే కదా. మరి మొత్తం చంపితే ఆ అరుపులు ఎందుకు వినిపిస్తున్నాయి అని చెప్పి సేవకుడు అడిగితే అప్పుడు అంటా ఉన్నాడు, అవివా మన ప్రజలు తీసుకొని వచ్చేలే, మనకి దేవుడికి మంచిగా బలి ఇవ్వడానికి, మన దేవుడికి మంచిగా సమర్పించుకోవడానికి తెచ్చేలే అని సమాధానం చెప్తా ఉన్నాడు. ఫస్ట్ అడిగితే ఏం చెప్పాడు? చెప్పినట్టుగా దేవుడు చెప్పినట్టుగా అన్నీ చేసావా అంటే చేసాను అన్నాడు. మరి ఇప్పుడేం చెబుతున్నాడు? ఏంటి అరుపులంటే? మనోళ్ళు పక్కనోళ్ళు వాళ్ళందరూ కోరుకున్నారులే అంటే, ఇప్పుడు నువ్వు పక్కనోళ్ళు కోరుకున్నారని చేయాలా, దేవుడు కోరుకున్నాడని నువ్వు చేయాలా? ఏ పని చేయాలి? హల్లెలూయా. సంఘంలో కూడా ఇలాంటి గురువులు ఉంటాయి నీతోనే. దేవుడు ఒకటి చెప్తాడు, అది చేయమని చెబుతాడు, కానీ దాన్ని చేయటానికి వెళ్తారు, సగం చేస్తారు, సగం చేయరు. సగం చేస్తారు, సగం చేయరు. ఏందమ్మా ఏందయ్యా ఎందుకు సగమే చేసావు అని అంటే ఏం చెబుతారు? ఇది ఆయన ఒప్పుకోలేదు, ఇది వాళ్ళు అట్లా వద్దన్నారు, ఇది మా బంధువులు సరేలే ఎంత అది రాకపోతే రావాలి కదా అది నా అన్నదానికి బంధువుల గురించి నేను వెళ్ళాలి, ఈ విధంగా ఆ విధంగా నేను చేసి వచ్చాను అని చెప్పి దేవుడు వద్దన్న దాన్ని చేస్తా మళ్ళీ దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. వీరు ఎలా వస్తారంటే మళ్ళీ దేవుడి దగ్గర కరెక్టే చేస్తున్నావా అని అంటే చేస్తున్నాను అని సౌలు సమాధానం చెప్పినట్టుగా చెప్తారు. అయితే ఇది చాలా ప్రమాదం అని దేవుడు అంటా ఉన్నాడు. బిడ్డా, అలాంటి ప్రవర్తన నువ్వు చేయవద్దు, అది వేషధారణ. దేవుడు బైబిల్లో అన్నాడు, వేషనైనా నేను క్షమిస్తాను కానీ వేషధారిని నేను క్షమించను. అంటే అర్థం ఏంటంటే, నీకు అర్థమై కూడా నువ్వు దాన్ని చేయకపోతే భయంకరమైన పాపం చేసినోనైనా నేను క్షమిస్తా, కానీ నీవు 2 పడవల మీద కాలేసి నువ్వు నడుస్తూ ఉంటే నేను నిన్ను క్షమించను. అది ఏ లక్షణం అని అంటే పురుగులు గింజే లక్షణం అని. ఆమె గోధుమ గింజ లక్షణం కాదది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని గద్దించి తన కాడున్న రాజ్యాన్ని తీసివేసేసి పూర్తిగా వేరే వాళ్ళకి అప్పగించేసి. ఆమె కారణం ఏంటంటే వేషధారణ ప్రవర్తన. ఆమె వీళ్ళు ఎక్కడ ఉంటారు అని అంటే మనతో పాటే ఉంటారు, మనలోనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక చిన్న మీకు అర్థం కావడానికి చెప్తారు, ఈ వేషధారణ ఎట్లా ఉంటారు. ఒకసారి దేవుడి స్వార్థ చెప్పుకుంటా వెళ్తా ఉన్నాం. కుటుంబంలో వాళ్ళ కొడుకుకి బాగలేకపోతే ఫోన్ చేసి వెళ్ళి ప్రార్థన చేస్తాం. అట్లా 3 రోజులకి 4 రోజులకి ఒకసారి ప్రార్థన ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు వెళ్తా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తగ్గుతుంది ఆయనకి. దేవుడు కృపను బట్టి పోయినప్పుడు ప్రేయర్ చేసినప్పుడల్లా భయంకరమైన డ్రింకులు తాగి సోయ లేకుండా పడిపోయి ఆ యద శ్వాస వచ్చి గుండెలకు తన్ని ఆ ఊపిరి పోయిద్దేమో అన్నంత భయంకరమైన పరిస్థితి. అలాంటప్పుడు ఫోన్ చేసి పాప రమ్మంది పోయి ప్రార్థన చేస్తాం దేవుడు మంచిగా అవుతున్నప్పుడు అట్లా 3-4 రోజులకి కాల్ చేస్తాం, పోతా ఉంటే ప్రేయర్ చేస్తాం. మంచిగా అయిపోతుంది. ఈ పోతా ఉన్నప్పుడు మంచిగా అవుతా ఉన్నప్పుడు ఆ వ్యక్తి
చెప్తున్న ఒక మాట ఏంటి అంటే, అయ్యా నేను మంచిది చేస్తా మందిరానికి, అయ్యా నేను మంచిది మందిరానికి చేస్తా అని చెబుతావు. సరే నమ్మ దేవుడు సరే దాంట్లో తప్పేం కాదులే అని అంటాం. సరే సరే అనేది పోయినప్పుడల్లా ఈ మాట అంటుంది. ఎప్పుడు సరే మొదట్లో చెప్పిందంటే, సరే నిజంగా దేవుడు మా బిడ్డకి తగ్గిస్తే మంచిగా నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నానయ్యా అని చెప్పి ఓకే సంతోషం. సరే రెండోసారి నేను సంతోషం. కానీ ఇట్లా నేను పోతున్నప్పుడల్లా చెబుతా ఉంది. ఇక 4-5 సార్లు 5-6 సార్లు చెప్పగానే సరే మంచిది ఎన్నిసార్లు చెబుతా ఉంది, నేను గట్టిగా బలపడిందేమో చేస్తుందేమోలే అని అనుకుని నేను అనుకున్న తర్వాత ఇక మంచిగా అయిపోయాడు. ఎవరు అబ్బాయి మంచిగా అయిపోయిన తర్వాత సరే ఇక ఫోన్ చేయట్లేదు కదా అని చెప్పి నేను ఆగి నేను మామూలుగా ప్రార్థన చేసుకుంటా, మామూలు వేరే ప్రాంతాలు దశవారు చెప్తా ఉన్నప్పుడు సడన్గా చేసి ఒకసారి ఫోన్ చేయలేదు. నేనే ఆ మార్గం పోయినప్పుడు కార్లో కనపడితే మాట్లాడు, మా ఎట్లా ఉన్నారు బాగున్నారా, ఏదో ఫోన్ కూడా చేయట్లేదు ఈ మధ్య అదేనని నేను అంటే వెంటనే మీరే చేయట్లేదు మాకు ఫోను అన్నా. మీరే సహజంగా అమ్మా ఏ ఫోన్ కూడా చేయట్లేదు, మీరు ఎట్లా ఉన్నారు ఏంటి అని నేను అడిగాను. ఇప్పుడు ఏమని చెప్పాలి మామూలుగా అయితే, అంతా బాగానే ఉన్నామన్నా లేదంటే బాగానే ఉన్నాయా పర్లేదు ఇక ఏదో పని వల్ల మీరు చేయలేకపోతే బిజీలో ఉన్నాను లేదా చేస్తానే అని ఏదోటి చెప్తారు. ఆమె హల్లెలూయా. కానీ ఈ వ్యక్తి ఏమన్నారు తెలుసా, మీరే చేయట్లేదు మాకు ఫోను, మీరే రావట్లేదు అని ఆ మాట నాకు ఇక నోట్లో వచ్చి ఇక స్టక్ అయిపోయింది మాట. సరేనని చెప్పేసి అంటమ్మా ఇక మీరు ఫోన్ చేయకుండా రావడం బాగుంటుంది కదా, ఎందుకు అనేది నేను వివరించి చెప్పాను. ఎందుకు అనంటే, మీరు నేను వచ్చినప్పుడల్లా అంతకుముందు ఏమని చెప్పారు, ఫలానా చేస్తా అని మీరు అన్నారు కదా. మీరు ఫోన్ చేయకుండా కనుక నేను ఒకసారి వస్తే పద్ధతిగా ఉంటుంది, రెండోసారి వస్తే ఒక రకంగా ఉంటుంది, ఇక మూడోసారి కూడా నేను వస్తా ఉన్నాను అనుకో, దుష్టుడు మీకు కలిగించే ఆలోచన ఏంటో తెలుసా, నేను ఫలానా ఇస్తానన్నాను కదా, అందుకే పాస్టర్ వస్తా ఉన్నాడు మా ఇంటికి అనే ప్రమాదం ఉంది తల్లి. అందుకని నేను రావట్లేదు, మీరు ఫోన్ చేస్తే నేను తప్పకుండా వస్తాను, మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మీరు చెప్తే నేను తప్పకుండా ప్రేర్ చేస్తాను. మీరు ఎందుకంటే మీరు అన్నిసార్లు పదే అన్నారు, అది నాకు భయం పట్టుకుంది. ఇన్ని పోయినప్పుడల్లా ఇన్నిసార్లు అంది, ఇప్పుడు ఫోన్ చేయకుండా పోతే దానికోసమే ఈ పాస్టర్ వచ్చాడు అనే ప్రమాదం ఉంటుంది, అందుకే రావట్లేదు. దానికి ఆ తర్వాత మన సహోదరులు కలిసారంట మధ్యలో. ఒకసారి మన సరుకుల కోసం కలిస్తే మాట్లాడితే, మేము ఈట్లేదని పాస్టర్ గారు రావట్లేదు మా ఇంటికి. ఎట్లా మేము ఫలాన్ని మేము చెప్పాము ఈట్లేదని చెప్పి, అందుకే రావట్లేదని. చూడండి ఈ సైతాను ఈ గురుగు గింజ ఎలా ఉంది అని అంటే, వేషధారణ అంటే. తర్వాత నాకేం అర్థమైంది, తర్వాత నాతో ఆ విషయం తెలిసిన తర్వాత, వేషధారణ అంటే పాస్టర్ గారు ఈ మాట చెప్పకపోతే మా ఇంటికి రాడేమో, ఏమని పాస్టర్ గారు మేము అది చేస్తాం, పాస్టర్ గారు మేము ఇది చేస్తాం అని ఈ మాట చెప్పకపోతే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయడేమో అనే ఉద్దేశంతో ఆమె ఏం చెప్పింది ప్రారంభంలో పోయినప్పుడల్లా, మేము అది చేస్తాం పాస్టర్ గారు, మీకు మేము ఇది చేస్తా, సంఘానికి అది చేస్తా అని చెప్పింది. తర్వాత బాగా అయిపోయింది కదా, క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను పత్తాకపోతే అది పద్ధతి కాదు కదా. అప్పుడు నేను పోవటం బాగుండదు, అసలుకి ముందుగానే ఉన్నల కాలానికి బంధం వేసే మాట మాట్లాడింది. అమ్మో ఇది పోతే నేను దబక్కన పోతే దీనికోసం వచ్చాడని అన్ననాయన అంటది అని చెప్పేసి, సరే బాగుంది కదా, ఎవరు బాగాలేకపోతే ప్రార్థనకు ఫోన్ చేసినప్పుడు వెళ్దామని అనుకున్నా నేను. తర్వాత మామూలుగా అడిపోయి వస్తా కలిస్తే డైలాగ్ మారింది. ఏది ఫోన్ చేయట్లేదు పాస్టర్ గారు, రావట్లేదు మా ఇంటికి, రివర్స్ అయింది మాట. తర్వాత మళ్ళీ మన సహోదరుడు కలిస్తే, మేము అది ఈట్లేదని మా ఇంటికి రావట్లేదు నేను పాస్టర్
ఏంటి? వేషధారణ. మంచిగా అయ్యేంతసేపు పాస్టర్ గారు అది చేస్తాం, పాస్టర్ గారు ఇది. ఎవడు అడిగాడు? నేను అడిగానా? పాస్టర్ గారు అడిగాడా? అమ్మా మీ ఇంటికి రావాలంటే నువ్వు ఇది చేయాలి, నువ్వు అది ఇయ్యాలి అని అన్నాడా? అనలేదు కదా. వేషధారణ. మళ్ళీ ఎవరు వీళ్ళు? దేవుడి పెట్టలే, దేవుడి పేరు చెప్పుకున్న వాళ్ళే, సంఘంలోనే ఉంటారు వీళ్ళు. కానీ సంఘాన్ని బదనాలు చేస్తారు, సేవకుని బదనాలు చేస్తూ ఉంటారు. వీరితో పాటు ఇంకొక వ్యక్తిని కూడా డిస్టర్బ్ చేసేస్తారు. ఆమె ఇది పురుగులు గోధుమతో పాటే ఉంటాయి. మళ్ళీ వీళ్ళు ఎవరు? చర్చికి వెళ్తారు వీళ్ళు, పెద్ద పెద్ద సంఘాలకి వెళ్తారు వీళ్ళు, ఎదురు మళ్ళీ మనకే వాక్యాలు చెబుతారు వీళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంఘమా, ప్రియ గోధుమ గింజలారా, మీతో పాటు గురుగులు కూడా ఉన్నాయి, జాగ్రత్త. ఆ గురుగులు ఏంటి లక్షణం అంటే వేషధారణ. వేషధారణ. అవి సేవకులతోటి వేషధారణ ప్రవర్తన చేస్తూ ఉంటాయి. వీరు పోరు పరలోకానికి, పోయేవారు కూడా పోలేరు. ఇప్పుడు ఆ మాట అనగానే ఇప్పుడు ఆ సహోదరులు విన్నారుగా, ఆ పాస్టర్ గారు మేము ఇది ఇస్తామంటే అది లేదని మా దగ్గరికి రావట్లేదు అనగానే ఆత్మీయతలో బలహీనమైన వాళ్ళు ఉండాలనుకాడా ఆ మాట. వాళ్ళు ఏమనుకోవాలి? అమ్మో నిజమేనా, పాస్టర్ గారు ఇస్తే వస్తారు, ఇవ్వకపోతే రాడా మన ఇళ్ళకి? అవునా కదా? వాళ్ళకి భక్తి చేయగలుగుతారు ఆ సంఘంలో, వాళ్ళు నిలవగలుగుతారు ఆ సంఘంలో. ఇప్పుడు ఈ గురుగు గింజ ఏం చేస్తుంది? అక్కడ ఉన్న గోధుమ గింజను కూడా ఖరాబ్ చేసి పడేస్తుంది. ఇది వేషధారణ లక్షణం. పైకి భక్తిగానే కనపడుతుంది, గోధుమ గింజ మొక్కలాగానే కనపడుతుంది, కానీ అది గురుగు గింజ, గురుగు చెట్టు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంఘమా, మీరు జ్ఞాపకం చేసుకొని గుర్తుంచుకోండి. హల్లెలూయా. అవి గురుగులవి, అవి సంఘాన్ని డిస్టర్బ్ చేస్తాయి, దేవుడి ప్రణాళికని డిస్టర్బ్ చేసేస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సేవకుడు ఎప్పుడు కూడా నీ ఇంటికి ఏది ఆశించినాడు? ఒకటే ఒకటి ఆశిస్తాడు. ఏంటో తెలుసా? నీవున్న దరిద్రతలో నుంచి బయటపడాలంటే నువ్వు దేవుని హత్తుకోవాలి. ఇదొక్కటే సేవకుడు ఆశించింది. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని ఈ లోకపు ఆశలు ఒకటి పెట్టేసేసి, లోకపు ఆలోచనలు ఒకటి పెట్టేసేసేసి, ఇది 2 సార్లు విన్నా నేను. ఉదాహరణకి దీని విషయంలోనే, హల్లెలూయా, దీని విషయంలోనే మరొకళ్ళు చెప్పారు మాట. ఎప్పుడో చెప్పారు, వాళ్ళు మంచి స్థితికి వెళ్ళలే చెప్పారు. సరేలమ్మా, సరే వీలైతే చేయండి, మంచిదే కదా దేవుడి సంఘాన్ని అంటే. ఇది చిన్న సంఘం కదా పాస్టర్ గారు, ఇది చిన్నది కదా, అందరూ పాపం పనులు చేసుకుని వాళ్ళు వస్తారు కదా, మీ కాడికి అంతది చేయలేరు కదా, మేము చేస్తాం అని చెప్పారు. సరే సంతోషం అనిపించింది. సరే మంచిదే కదా, దేవుడి మందిరం వస్తే మీరు ఆశీర్వదించబడతారని నేను ఉన్నాను. తర్వాత 1 నెల 2 నెలలు 3 నెలలు పోయింది. ఒకరోజు ఫోన్ చేసి సేమ్ డైలాగ్. ఏం డైలాగ్? ఏంటి పాస్టర్ గారు ఫోన్ చేయట్లేదు మాకు? వాళ్ళ పిల్లల గురించి ప్రే చేయించుకోవడానికి ఫోన్ చేసింది. ఒకసారి ఫోన్ చేశాను, బాగుంది. తర్వాత ఏది పాస్టర్ గారు ఫోన్ చేయట్లేదు. ఆమె ఏం చెప్పింది? వాళ్ళు ఏం చెప్పారు అంతకుముందు? చిన్న సంఘం మీకు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తా ఉన్నాను అనుకో, వాళ్ళకి సహజంగా వచ్చిందారా అది ఆలోచన? వస్తుందా? నేను ఎందుకు చేయనంటే అలాంటి వ్యక్తులకి ఇలాంటి ఆలోచనలు చేస్తాను. ఒకవేళ నిజంగా యథార్థంగా ఆ మనిషి యథార్థంగా చేయాలి అని అనుకున్న వ్యక్తి అయితే తిరిగి మందిరానికి వచ్చేసేసి, అయ్యా నా స్తోమత ఇది, నేను ఇది చేయాలనుకుంటున్నాను, నా కాడ నేను చేస్తానని చెప్పి తనకు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అది చేస్తుంది అంతే. ఇక మనం ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ మనం అడగకోవాల్సిన అవసరం లేదు. ఇది అడుక్కునే పరిచర్య కాదు, దేవుని పరిచర్య. ఆమేన్. దేవుడు ఎవరిని ఆశీర్వదించాలనుకున్నారో వాళ్ళు ముందుకు వచ్చేస్తారు అంతే. కానీ ఆ వ్యక్తులు చెప్పినప్పుడు సరే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అని నేను అనుకున్నాను. తర్వాత ఫోన్ చేసి, ఏది మాకు ఫోన్ చేయట్లేదు పాస్టర్ గారు, మాకు ఫోన్ చేయట్లేదు, మేము అది చేస్తాం అన్నాగా, ఇస్తాం అది ఇస్తాం అది ఇస్తాం అదేనని అన్నాను. ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. కానీ బదనాం మాట, సేవకుని మీరు మాకు చేయట్లేదు కాబట్టి మేము అది మీకు ఇవ్వట్లేదు అంటే, ఇప్పుడు నీకు నువ్వు ఇస్తావని చెప్పి నేను ఫోన్ చేయాలా? అవునా? అంతేనా? ఇది సేవ కాదు, ఇది బిజినెస్ అవుతుంది.
హల్లెలూయా. ఈ సేవకుడు అలాంటి సేవకుడు కాదు. ఈ సేవకుడు ఏ సేవకుడు అంటే నిన్ను దేవుడు బలంగా ప్రేరేపిస్తే ఇచ్చే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అడుగుకునే పరిచర్య కాదు. నా దేవుడు నన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఆయనే సమకూరుస్తాడు ఏ సమయానికి ఏ వస్తువు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను పెద్ద ఆసామిని, నేను పెద్ద భూస్వామిని, నువ్వు నాకు ఫోన్ చేయాలి, నా కాడికి వచ్చి నువ్వేదో సాగిల పడాలి అని అంటే అలాంటి దండాలు దశకాలు పెట్టడు ఈ సేవకుడు. హల్లెలూయా. ఈ సేవకుడే కాదు, వాక్యానుసారంగా నడిచే సేవకుడు ఎవరు కూడా తల ఒక్కనే ఒకడు. అవసరమైతే గంజి నీళ్ళు తాగి బతుకుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇది ఏంటి? మళ్ళీ ఎవరు వాళ్ళు? విశ్వాసులే. కానీ వాళ్ళు ఏ లక్షణాలు ఉన్నాయి? గురువు గింజే లక్షణాలు. కాబట్టి ప్రియ సంగమా, మీరు జాగ్రత్తగా ఉండండి. అలాంటి వ్యక్తులు వారితో మీరు మాట కలిపారంటే మీ ప్రవర్తనలు మార్చేస్తారు. మిమ్మల్ని స్థిరంగా ఎదగలేరు. పక్కనే మీ బలాన్నంతా వాళ్ళు గుంజుకొని మిమ్మల్ని బలహీనపరుస్తారు. కాబట్టి దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు, మంచి గోధుమలతో పాటు ఏమి కూడా ఉన్నాయంట? గురువు గింజలు కూడా నాటయ్యారు. కాబట్టి మీరు గ్రహించి ఆత్మీయంగా ఎలా నడవాలో దేవుడు ఈరోజు హెచ్చరిక తెలియజేస్తాడు. వేషధారణ అంటే పైకి ఒకటి చెబుతారు, వాళ్ళ అవసరం ఉన్నంతసేపు ఒకలాగా ఉంటారు. వాళ్ళ అవసరం తీరిసిన తర్వాత తిరిగి ఎటుడోళ్ళ మీద బట్టే కాల్ చేస్తుంటారు. ఆయన సేవకుడైనా అవసరమైతే దేవుడైనా, దేవుడిని కూడా ఏమంటారు తెలుసా? అప్పుడు పోయాం కానీ బాగానే ఉంది, ఆ సంఘానికి ఆ చర్చి దగ్గరికి పోతున్నాం కానీ బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఏదో దేవుడు అసలు మమ్మల్ని కూడా పట్టించుకోవట్లేదు, ఏమో ప్రార్థన చేస్తారో కాదు. అందుకే మా ఇంటి పక్కన వాళ్ళు అలా దగ్గర పకీర్ ఉన్నాడంట, అంతరం కట్టించుకుంటే బాగైంది అన్నాడు. అందుకే అది పకీర్ దగ్గరికి వెళ్ళి కాలుకోటి, మెడకోటి, చేతికోటి తగ్గించుకొని వచ్చారు. హల్లెలూయా. ఇలాంటి దేవుని కూడా నిందిస్తూ ఉంటారు. ఎందుకు అలాగైంది? మన దోషం ఏముంది? అది మనం సరి చేసుకోవాలని ఆలోచన ఉంది కదా. హల్లెలూయా. వీళ్ళు ఎవరంటే గురువులు. కాబట్టి దేవుడు ఎందుకు ఈరోజు చెప్పిస్తున్నాడంటే, సంఘంలో మీరు నడుస్తూ ఉన్నప్పుడు జాగ్రత్త. ఇలాంటి గురువు గింజలు ఉంటే వారిని మీరు జాగ్రత్త గమనించి మీరు నడవండి. వారి వైపు మీరు నడిచారా మీరు పెళ్ళగించబడతారు, మీరు పరలోక రాజ్యాన్ని కూడా చేరలేరు. దేవుడు అంటా ఉన్నాడు, అయ్యో వేషధారులారా, మీరు పరలోకం చేరరు, చేరే వారిని కూడా చేరలేరు. ఇప్పుడు వాళ్ళ మాటలు విన్నారనుకో, వాడు రాడు పరలోకం. పాపం వీళ్ళు కూడా ఆ మాటలు విన్నారు కాబట్టి వీళ్ళు రా. దేవుని స్తోత్రం కలుగును కాదు. అందుకే దేవుడు ఈ మర్మాన్ని ఈరోజు మన ముందు పట్టబయలు చేస్తా ఉన్నాడు. ఇది వేషధారుల ప్రవర్తన. తర్వాత మూడో విషయం హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే, సంఘాన్ని ముందుకు పోనీయకుండా వీళ్ళు కాళ్ళ మీద కర్ర తీసుకొని కొడతారు కదా, ముందుకు నడవనీయకుండా కొంకులకి పెట్టి కొడతారంటారు చూడండి. అలా మూడో లక్షణం ఏంటి? ఈ గురువు లక్షణం అంటే వీళ్ళు ముందుకు పోనీయకుండా కాళ్ళకి బంధం వేసి కర్ర పెట్టారు. ఉదాహరణకి ఒకసారి చదువు. ఆదికాండం 3:15 త్వరగా చదవ. ఆదికాండము 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. హల్లెలూయా. ఇది ప్రవచనం ఏంటంటే, ఈ ప్రవచనము ఈ స్త్రీ అంటే ఎవరంటే దేవుని సంఘం. ఈ మనం ఏర్పడ్డాం కదా, ఈ సంఘాన్ని దేవుడు స్త్రీతో పోల్చాడు. ఈ సంఘాన్ని ఒక విషసర్పం ఉందంట. ఆ విషసర్పం ఏంటంటే అపవాది. ఈ అపవాది ఈ స్త్రీ అనే సంఘం మెడ మీద కొట్టుద్దంట, గాయపరుస్తూ ఉంటదంట, ముందుకు అడుగులేయకుండా అభ్యంతర పరుస్తూ ఉంటదంట. కానీ ఈ సంఘం ఏం చేస్తూ ఉంటదంటే, ఈ విషసర్పాన్ని తన పాదం కిందేసి తన తలని చెతకు దొరుకుతూ ఉంటదంట. ఆమేన్. హల్లెలూయా. ఈ గురువు లక్షణం ఏంటంటే, సంఘముని యొక్క అడుగు జాడల మీద కాటు వేసే లక్షణం. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణకి బైబిల్లో ఒక వ్యక్తిని నేను చూపిస్తా. నెహెమ్యా గ్రంథము 2:10 ఒకసారి. నెహెమ్యా గ్రంథము త్వరగా 2వ అధ్యాయము
10వ వచనం ఒకసారి చదువు. పేజీ నంబర్ 401. ఆ, హోరోనీయుడైన ఆ, సన్బల్లట్టును, ఆ, అమోనీయుడైన ఆ, టోబియా అను ఆ, దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగచేయు ఒకడు ఆ, వచ్చెనని విని ఉమ్, బహుగా దుఃఖపడిరి. ఉమ్. అందుకు నేను యెరూషలేమునకు వచ్చి సార్ ఇక్కడ దేవుడు సంఘమైన యెరూషలేము పట్టణము కోల్చబడింది, నాశనం అయిపోయింది. తిరిగి ఆ సంఘాన్ని కట్టదామని నెహెమ్యా అనే భక్తుడు తన జనుల్ని సేవకులందరినీ గుమ్ము కుడించుకొని ఆ పట్టణాన్ని కడదాము, దేవుణ్ణి ఆరాధించడానికి ఆ సంఘాన్ని కడదామని చెప్పి ముందుకు బయలుదేరి వస్తే సన్బల్లట్టు టోబియా అనే ఒక ఇద్దరు ఆ వార్త విని బహుగా ఏం చేశారంట, దుఃఖపడ్డారంట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సంఘాన్ని కట్టి దేవుణ్ణి ఆరాధించే మందిరం కట్టబడతా ఉంది. ఇదేమన్నా బాధ కలిగించే విషయమా? బాధ కలిగించే విషయమా? ఇప్పుడు ఇక్కడ సంఘం ఏర్పడింది. ఈ సంఘం ద్వారా దేవుడు స్వస్థత కార్యాలు, అద్భుతాలు, దురాత్మ నుంచి విడుదల, మానసిక ఒత్తిడి నుంచి విడుదల, ఆర్థిక సమస్య నుంచి విడుదల, అన్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు ఇక్కడ. ఆమేన్. ఇది ఆశీర్వాదకరమా ప్రమాదకరమా? దరిద్రుల్ని సంపన్నులుగా చేస్తా ఉన్నాడు ఇక్కడ. ఇది ఆశీర్వాదమా ప్రమాదమా? ఇది ఆశీర్వాదం అయితే మరి వీళ్ళిద్దరేంటి దుఃఖపడతా ఉన్నారంట. అక్కడ అమ్మో యెరూషలేము పట్టణాన్ని కడుతున్నారా, అమ్మో ఇది కడితే దేవుని ఇక్కడ ఆరాధిస్తారా, ఇక్కడ సంఘం అవుతుందా, అమ్మో అని చెప్పేసి వీళ్ళు దుఃఖపడుతూ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వీళ్ళు అభ్యంతరపరుస్తూ ఉన్నారంట సంఘాన్ని. ఒకసారి చదువుతాం వీళ్ళు ఏ విధంగా అభ్యంతరపరుస్తూ ఉన్నారు. ఒకసారి 17వ వచనం 18వ వచనం ఒకసారి చదవండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును కూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు 19 చదవండి డైరెక్ట్. అయితే హోరోనీయుడైన సన్బల్లట్టును, అమోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి వీరు చేయు పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. వీళ్ళు సంఘాన్ని కట్టాలని వీళ్ళు ప్రయత్నం చేసి అక్కడ దేవుడు ఆరాధించాలని సంఘం చేస్తా ఉంటే సంఘం అంతా కూడి అక్కడున్న ఒక ఇద్దరు సన్బల్లట్టు టోబియా అని వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే మీరు చేసే పని ఏంటి, మీరు దేవుడు రాజుకి ఎదురుగా చేస్తా ఉన్నారు కదా, మీరు చేసే పని కూడా మీరు చేసే పని వల్ల అక్కడ సంఘం కట్టబడుతుందా అని చెప్పేసి సంఘం మీద సనుక్కుంటా ఉన్నారంట, కొనుక్కుంటా ఉన్నారంట. హల్లెలూయా. అంటే వీళ్ళు దేవుడి పని చేద్దామని ముందుకు వెళ్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, పాము కాటేస్తుంది కదా కాళ్ళ మీద, లేకపోతే కర్రాటం పెడతాం కదా నడిచే వ్యక్తికి. కర్రాటం పెడితే ఏమవుతాం, నడిచే వ్యక్తి ముందుకు వెళ్ళగలుగుతారా? అక్కడే పూర్వం. ఆమేన్. ఇలాంటి వ్యక్తులు సంఘంలో ఉన్నారు. రే సంఘమా, గురుగులంటే ఎవరో తెలుసా? ఇదిగో సంఘం ముందుగా మంచిగా నడుస్తూ అనేక మంది వస్తా చక్కగా కట్టబడతా మంచిగా ఉంటున్నప్పుడు వాళ్ళు గురుగులనే వాళ్ళు ఉండి ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు చేసేది పరిచయమేనా, వీళ్ళు కట్టేది కూడా ఒక సంఘమేనా, ఏం చేస్తున్నారులే వీళ్ళు చేసేది అంతా చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళకి అంతా డిస్టర్బెన్స్ గా చేస్తున్నారు. అరే బాబు, దయ్యాలు పెట్టిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అరే దరిద్రంగా ఉన్న వాళ్ళు మంచిగా దీవించబడతా ఉన్నారు, ఇది మంచి పనే కదా. పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్, ఏళ్ళకి డిస్టర్బెన్స్, అది నా అంటున్నాడంటే ఎవరు గోధుమ గురుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు గురువులు, సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు గురువులు. మీరు జాగ్రత్త, ఇలాంటి వారిని మీరు పసిగట్టండి. అప్పుడు మీరు పరలోక రాజ్యానికి మీరు ఆత్మీయంగా బలంగా ఉండి పరలోక రాజ్యానికి చేరగలుగుతారు. దేవుని స్తోత్రం కలుగునుగా. తర్వాత నాలుగో విషయం యోహాను సువార్త 8వ అధ్యాయము 44. వీరు ఏంటంటే పూర్తి అపవాది సంబంధాలు అన్నమాట. వీళ్ళు ఒకసారి చదవండి యోహాను సువార్త త్వరగా. ఈ మాట చెప్పుకున్నాను, ఒక మాట చెప్పుకుని
యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చి ఆ అపవాది అయిన తండ్రి యొక్క దురాశలు మీరు నెరవేర్చి కోరుచున్నారు. ఆ, ఆది నుండి వాడు ఆ, నరహంతకుడై ఉండి ఆ. సత్యమందు నిలిచిన వాడు కాడు. ఆ. వాని యందు సత్యమే లేదు. వాడి యందు అసలు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడు. వాడు స్వభావాన్ని బట్టే వాడు అబద్ధం చెబుతాడు. వాడు అబద్ధికుడును వాడు ఎవడో తెలుసా? వాడు అబద్ధికుడు. అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అసలు అబద్ధం పుట్టిందే వాడి నుంచి. ఆమె అసలు అబద్ధం పుట్టిందే వాడి నుంచి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ గోధుమ గింజలతో పాటు పురుగుల యొక్క 4వ లక్షణం ఏంటంటే వీడు దురాశపరుడు అంట. ఏంటి గురుగు లక్షణం? దురాశ. ఫస్ట్ లక్షణం ఏంటి? దుర్నీతి పరుడు. వీళ్ళు ఏం చేస్తారు? దేవుని యొక్క మహిమను ఆకారాలు ప్రతిమల్లో ఉండే అని చెప్పి ఆ ప్రతిమలకు మొక్కేటట్టు చేస్తారు. ఎవరు? దుర్నీతి పరుడు. అవే దేవుళ్ళు అని చెప్పిస్తారు. ఇది గురుగులకున్న మొదటి లక్షణం. రెండవ లక్షణం ఏంటి? వేషధారణ. అంటే వీళ్ళు ఎక్కడ ఉంటారు? మళ్ళీ సంఘంలోనే ఉంటారు. పైకి ఒకటి చెబుతారు, లోపల ఇంకోటి చేస్తారు. ఇది వేషధారణ. ఏ లక్షణం? గురుగుల లక్షణం. హల్లెలూయా. ఇది రెండవది. మనం జాగ్రత్త పడాలి, మనసులో పెట్టుకోవాలి. మూడోది ఏంటిది? సంఘాన్ని ముందుకు పోనీయకుండా సంఘంలో జరుగుతున్న మంచి మంచి కార్యాలను చూసి వాడు ఏం మాట్లాడతాడంటే అభ్యంతరకరంగా మాట్లాడతాడు. ఏమని? ఏంది సంఘంలో అట్ట చేస్తున్నారు వాళ్ళు, ఏది సేవకుడు ఇట్టున్నాడు, అట్టున్నాడు, ఏంది సేవకుడు ఆ మాట మాట్లాడుతున్నాడు, ఏంది? సంఘాన్ని ముందుకు ఎదుగుతానేయకుండా ఈ కాళ్ళకి కర్రాటం పెట్టినట్టుగా చేస్తుంటాడు. ఆమె సంఘంకి సేవకుడికి ఎదురెదురు చెప్పి మాట్లాడుతూ ఉంటుంటారు వీళ్ళ ప్రవర్తన. ఇది ఏ లక్షణం? గురుగు గింజ యొక్క 3వ లక్షణం. హల్లెలూయా. 4వ లక్షణం ఏంటంటే వీళ్ళు అపవాది యొక్క సంబంధులు. ఈ అపవాది సంబంధులు ఏం కలిగి ఉంటారంటే దురాశ కలిగి ఉంటారంట. ఆమె ఆశ అంటే తెలుసుగా. ఆశ అంటే ఏంటి? ఆశపడుతున్నాడు అంటారు. ఆశ తెలుసా? హల్లెలూయా. దురాశ అంటే హల్లెలూయా. ఆశ అంటే ఏంటంటే నీ అవసరతను బట్టి నువ్వు ఆశించేది ఆశ. అర్థమైందా? మనసులో ఆశ అంటే ఏంటంటే నీకు అది అవసరం, కాబట్టి నువ్వు ఆశపడ్డావు, తప్పు లేదని. అది ఆశ. హల్లెలూయా. దురాశ ఏంటంటే నీకు మించి నువ్వు అడుగుతున్నావు, నీకు అవసరం లేదని, అనవసరం. అనవసరమైన దాన్ని కూడా నువ్వేం చేస్తున్నావు? నాకు కావాలి. దీనినే దురాశ. హల్లెలూయా. అయితే ఇది 4వ లక్షణం. అపవాది సంబంధులు, గురుగుల యొక్క 4వ లక్షణం ఏంటంటే వీరు దురాశపరులు అంట. ఈ దురాశ చేత వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు సత్యమందు నిలబడరు. ఆ దురాశ నెరవేర్చుకోవడానికి, ఆ దురాశని తీర్చుకోవడానికి సత్యంగా అసలు మార్గాన్ని పోరంట. వీళ్ళు తొక్కేదంతా అడ్డదారులో పోతారు. మొన్న ఒక విషయం, మరి న్యూస్ ఎంతమంది చూస్తారు? వార్తలు చూస్తారా? రోజు న్యూస్ చూడరా? సీరియల్ ఎంతమంది చూస్తారు? సినిమాలు చేయలేస్తారా? అస్సలు చూడరా? సినిమాలు, టీవీల్లో సీరియల్ చేతులు ఎత్తను. హల్లెలూయా. మీరు ఎవరు చూడలా? దేవుని యథార్థవంతులు దీవించింది కాక. హల్లెలూయా. వార్తలు చూడండి, సినిమాలు సీరియల్ చూడకండి, ఖరాబ్ అయిపోతారు. ఆత్మీయ జీవితం మీరు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. వార్తలు చూడండి, ఎందుకంటే లోకంలో ఏం జరుగుతుంది మనం గ్రహించాలి. అది చూసినప్పుడే బైబిల్లో ఉన్న వచనాలు కొన్ని నెరవేరుతున్నాయా లేదా మనకు తెలుస్తుంది.
మనకి మొన్న నేను ఒక న్యూస్ వింటా ఉన్నప్పుడు ఏమైందంటే, మహిళలకి, లోకంలో ఉన్న మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలి. అంటే 100 పోస్టులు గవర్నమెంట్ పోస్టులు ఉంటే వాటిలో 33 పోస్టులు లేడీస్కి ఇవ్వాలి. ఈ బిల్లు పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్, ఇప్పుడు మన ఏళ్లతోనే మనం ఓటేసి గెలిపించిన ప్రభుత్వం ఉంది కదా, అది ఒక బిల్లు పెట్టింది. యాక్చువల్గా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆ బిల్లు పెట్టలేదు. దాని వెనక ఏముందనంటే, వాళ్ళ యొక్క దురాశ నెరవేర్చుకోవడానికి ఈ సౌత్ ఇండియా సైడ్ ఏమో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏది తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఇవంతా సౌత్ ఇండియా, ఇదంతా చదువుకున్న వాళ్ళు ఎక్కువ. వీళ్ళు ఏంటంటే అక్కడ జరుగుతున్న దుర్మార్గాలు వెంటనే పసిగడుతున్నారు. వాళ్ళ దుర్మార్గం ఏంటంటే, అరే వీళ్ళు ప్రతిదానికి మనకు అడ్డొస్తున్నారు, వీళ్ళు నెట్ట కాదు, ఈ మహిళా బిల్లులు అని పేరు వంక చెప్పి మనం వీళ్ళ మీద బలం లేకుండా మనకి అటు ఉత్తరాదిన హిందీ ప్రదేశంలో, హిందీ రాష్ట్రాల్లో ఓట్ల సంఖ్య ఎక్కువ వచ్చేటట్టుగా ఒక బిల్లు ఒకటి రాసుకున్నారు. పేరు ఏం చెప్పారు? మహిళలకి, అంటే వీళ్ళకి మంచి చేస్తున్నట్టుగా. దాని లోపల ఏముంది? దుర్మార్గం ఉంది. హల్లెలూయా. అంటే ఈ దురాశ, ఏంటి ఈ దురాశ అంటే, నా పెత్తనమే చెలాయించాలి ఎప్పటికీ. ఇక వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు పెత్తనం చెలాయించొద్దు, నేనే మంచిగా రావాలా, హల్లెలూయా, నా మాటే నెగ్గాలి అని ఆశపడతారు. చూడు, ఏ కాడికి వాడు దురాశపరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది గురువు యొక్క 4వ లక్షణం. నీలో ఆశ ఉండొచ్చు. ఒకవేళ నీవు ఏదైనా మంచి పని చేసావనుకో, నిన్ను ఆ విషయంలో పొగిడితే నువ్వు సంతోషించు, శభాష్, హల్లెలూయా. వాడు ఏదైనా మంచి పని చేసి వాడి ద్వారా మంచి జరిగింది అనుకో, వాడిని పొగుడుతున్నప్పుడు నువ్వు కుళ్ళుకోమాక. వాడి మంచి కూడా నాకే రావాలని చెప్పేసి నువ్వు ఆశించమాట. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును. దీన్ని ఏమంటారు? దురాశ. ఇది సంఘంలో ఉండొచ్చా? ఉండకూడదు కదా. దేవుడు అందుకే చెప్తున్నాడు, ఇలాంటి దురాశపరులు నీతో ఎవరైనా కలిస్తే జాగ్రత్త, వాళ్ళు గురువులు, వారితో జాగ్రత్త. ఇది 4వ. తర్వాత 5వ, వీళ్ళు ఈ 5వ లక్షణం ఏంటంటే, గురువులకు 5వ లక్షణము, మనము దేవుడి మీద విశ్వాసంగా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని చెడగొట్టాలని చూస్తారంట. హల్లెలూయా. ఒకసారి చదువుదాం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువు. అపోస్తల కార్యాలు 13. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తలునైనా వారు యేసు అను ఒక యూదుని చూసిరి. అతడు వివేకం గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యమును వినగోరెను. అయితే ఆ ఎలుమ అంటే అర్థం ఏంటంటే, గారడీవాడు ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసి వానిని ఎదిరించెను. చాలు. దేవుని సేవకులు అక్కడికి దేవుడు సువార్త ప్రకటించడానికి వచ్చారంటాడా. వస్తే అక్కడ మంచి నాయకుడు, అధిపతి ఒక ఆయన ఉండి ఈ దేవుడి మాటలు విని, అరే వీళ్ళు దేవుడి గురించి భలే అద్భుతంగా చెప్తా ఉన్నారే, వీళ్ళు చెప్పేదంతా నిజంగా అనిపిస్తా ఉంది, అరే వాళ్ళు పిలిపించుకొని ఆ మాటలు విందాం, అసలు ఈ దేవుడి గురించి పూర్తిగా నేను తెలుసుకోవాలని చెప్పి ఆ అధిపతి ఏం చేసిండంటే పిలిపించుకున్నాడు సేవకుల్ని. పిలిపించుకొని వాక్యం వింటా ఉన్నాడు. ఈ వాక్యం వింటా ఉంటుంటే ఆ అధిపతి కింద ఒకటి గారడీవాడు. ఎవడు గారడీవాడు ఏం చేస్తాడు? గారడీలు చేస్తాడు. అరే నన్ను గారడీ చేసి నువ్వు పడేయమాకురా అని అంటాం కదా. అరే నువ్వు గారడీలు చేసి నన్ను పుట్టలో పడేయమాక అన్నాడు. గారడీ అంటే ఏంటంటే, నిన్ను ఆ మాయాజాలం చేత, ఆ ఇంద్రజాలం చేత, ఒక్కొక్కడేమో మాటలతో ఇంద్రజాలం చేస్తాడు, ఒక్కొక్కడేమో చేతలతో ఇంద్రజాలం చేస్తా ఉంటాడు. అంటే ఇంద్రజాలం అంటే ఏంటంటే, మన కంటి ముందు కనికట్టు చేస్తాడు. హల్లెలూయా. ఉదాహరణకి ఇట్లా ఒక పేపర్ తీసుకుంటాడు, పేపర్ మీకు ఎదురు చూపిస్తాడు, ఒక గ్లాసులు నీళ్లు తీసుకుంటాడు, ఈ నీళ్ళని ఈ పేపర్ మీద ఇట్లా పేపర్ ఇప్పటికి ఇట్లా పోస్తాడు. అవి ఇట్లా పడుతున్నట్టుగా నీకు కనపడతాయి, కానీ కింద పడవు.
ఆమె అవి కింద పడవు. కానీ నీకు చూడంలే అమ్మ పేపర్ మీద పోస్తున్నాడు కానీ పైన పడతానే కానీ కిందకి రావట్లేదు. పేపర్ ఏంది అని అంటే తర్వాత ఆ పేపర్ని ఆ పేపర్ అనుకున్న దాన్ని తీసి ఎట్లా చూపిస్తాను, నీకు మళ్ళీ వాటర్ కనపడదు, పేపరే కనపడదు. కానీ చూసినప్పుడు నీకేమనిపిస్తుంది, నీళ్ళన్నీ విడిపోయినాయి, నీకు ఆశ్చర్యం అనిపిస్తాం, ఇది కనికట్టు. కానీ తర్వాత ఆ పేపర్ వెనక ఏముంటుందో తెలుసా, చిన్న గ్లాస్ ఉంటుంది. మీ ఫస్ట్ చూపించినప్పుడు ఎట్లా చూపిస్తాడు ఆ ఇంద్రజాలం ఆ గారడీ చేసేవాడు, చూడండి చూడండి శ్రోతలారా అని చెప్పి వచ్చిన ప్రజలారా అని చెప్పి పేపర్ చూపించి ఇప్పుడు మీరు నేను చేయబోయే ఎంత చూడండి అని చెప్పేసి చేయట్లు దించి ఈ లోపు చిన్న గ్లాస్ ఒకటి తీసుకుంటాడు. కరెక్ట్గా ఇట్లా పెట్టి ఈ పేపర్కి ఇట్లా అడ్డం పెట్టుకుంటాడు. ఇట్లా తీసుకొని ఆ వాటర్ గ్లాస్ని ఇట్లా పెట్టి ఇట్లా పోస్తాడు. ఇట్లా పోస్తున్నప్పుడు కరెక్ట్గా అది పేపర్ ఏమిటి కింద పడుతున్నట్టుంటుంది కానీ అవి కిందకి రావు. ఏడున్నాయి మధ్యలో చిన్న గ్లాస్ ఉంటుంది. కానీ చూసే వ్యక్తి మాత్రం మరి మ్యాజిక్ చేస్తున్నాడు ఈయన, మరి అద్భుతం చేస్తున్నాడు ఈయన. ఇది గారడి. హల్లెలూయా. చేతులు ఒకరిని చిన్న ఎగ్గు చూపిస్తాడు, చేతులు ఎగ్గు చూడండి నా చేతులు ఎన్నుండే ఒకటేగా ఇట్లా అంటాడు, ఏదో మంత్రం అంటాడు మీరు వినాలని, అదొక విచిత్రంగా అంటాడు మీరు ఆశ్చర్యంగా వినాలని, ఇట్లా అని అట్లా అని ఎట్లా అని చెప్పేసి ఇట్లా అంటాడు. ఇప్పుడు చూడండి అంటాడు. ఇప్పుడు ఎన్ని అయినాయి, 1 2 అయ్యాయి. ఇది ఇంకోటి యాడ్ వచ్చింది అని చెప్పి మనం చప్పలు కొడతాము, ఆశ్చర్యపోతాము, ఓ అసలు మామూలు చేయము. కానీ ఇంకోటి దానికి రహస్యమైన ప్లేస్ ఉంటుంది, 7 దాకా కోటి వేస్తాడు, 7 దాకా కోటి ఉంటుంది, దాని లోపల ఉంటుంది. ఇట్లా అంటాడు కదా, ఇట్లా అన్నప్పుడు చెయ్యి ఇటు తిప్పుతాడు, అది ఇట్లా నుంచి ఇటు జారిద్ది, ఇట్లా అని మనకి చెయ్యి తీసుకుని ఇట్లా అని ఇట్లా చూపిస్తాడు. గారడి అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ గురుగుకున్న 5వ లక్షణం ఏంటంటే ఈ గారడీలు చేసేవాడు ఉంటాడు. ఈ గారడీలు మన ముందు మంచి మాట్లాడతారు, భలే తీగ మాట్లాడతారు. వాళ్ళ మాటలు ఎంతసేపు వినాలో అనిపించింది, వాళ్ళ ముచ్చట ఎంతసేపు వినాలి, అబ్బా వాళ్ళు చేసే పని బాగా ఉందని చెప్పి వినాలా అనిపిస్తుంది. కానీ దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి మాటలు వినటానికి, దేవుడి దగ్గర రావటానికి, దేవుడి మాటలు చెప్తా ఉంటే అప్పుడు ఏమంటాడంటే వాళ్ళంతే చెబుతారు, వాళ్ళు మాస్టర్ వాళ్ళు అంతే చెప్తారు. ఆ దేవుడు కాదు ఇది. అటు పోతే మన ఎల్లమ్మ కాడికి వెళ్తే ఇంకోసారికి వెళ్తే అసలు చిందు మందు అసలు ఆ విందు అసలు మామూలుగా ఉంటుందా, అది అట్లా ఇది ఎట్లా అని చెప్పేసేసేసి దీన్ని తొలగించేసేసి. హల్లెలూయా. అదే యవన బిడ్డలకైతే ఏదని చెబుతారు తెలుసా, అటు బాగుంది అటు పోయి కానీ చేయొద్దంటే మీరు చేశారు. వయసులో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, సినిమా చూడాలి, మంచిగా మంచి ఫ్రెండ్స్తో చాటింగ్ చేయాలి, మంచి ఫోన్లు మాట్లాడాలి. ఇదంతా ఆడపోతే అది చేయొద్దు ఇది చేయొద్దని చెబుతారు ఆడ చర్చిలో. మనం చర్చి ఏమో దేవుడి మధ్య మనకి ఏమో అని చెప్పేసి యవనస్తుల్ని వీళ్ళు ఈ గారడీ వాళ్ళు గారడీ మాటలు చెప్పేసి ఆటంకపరుస్తూ ఉంటారు. ఆమె వీళ్ళు ఎవరంటే వీళ్ళు గారడీ వాళ్ళు. ఎవరంటే వీళ్ళు గురుగులు. ఎవరు గురుగులు, గోధుమలు కాదు వీళ్ళు. ఆమె కానీ ఇనేవాడికి మాత్రం నిజమే కదా వీడు నా మంచి ఎంత కోరుకుంటా ఉన్నాడు, సినిమా చూడాలి, మంచి ఎంజాయ్ చేయాలి. ఈ వయసులో ఎట్లా మందిరం అనుకుంటే ఆదివారం చర్చికి వెళ్తే ఏం బాగుంటుంది, దోస్తులతో పాటు అంటే బయటకు వెళ్ళాలి, సరదాగా తిరగాలి, ఇది చేయాలి అది చేయాలి, మంచిగా టూర్లు వేయాలి, తిరగాల, దేశం తిరగాల, ఊర్లు తిరగాల, చర్చి ఎక్కొట్టాలి. విశ్వాసాన్ని కోల్పోయేటట్టు ప్రవర్తిస్తారు ఎవరు వీళ్ళు గారడీ వాళ్ళు. వీళ్ళ మాటలుగా నువ్వు విన్నావనుకో నీ ఆత్మీయ జీవితం కూడా భ్రష్టత్వానికి వెళ్తుంది. లాస్ట్కి నువ్వు ఎక్కడ దాకా దిగదారుతావంటే దేవుడు ఇంతకుముందు నువ్వు దేవుడు అన్నా సంఘం అన్నా నువ్వు అభిమానించే వ్యక్తివి, ఇప్పుడు దేవుడు మాట అంటే నీ చెవులకి ఎక్కించుకో. అరే సేవకుడు ఒక మాట మాట్లాడుతున్నాడు అంటేనే అని చెప్పి సేవకుడు మాట నువ్వు తోసిపుచ్చేస్తావు. కారణం ఏంటంటే నువ్వు గారడీ వాడి మాటలు వింటావు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి సంగమా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆత్మీయంగా మనం ఎదిగేటప్పుడు మనతో పాటు కొన్ని గురుగులు కూడా విత్తపడ్డాయి. మనం గోధుమ గింజలుగా సంఘంలోకి వచ్చేము, కానీ మనతో పాటు శత్రువైన సాతాను కూడా కొన్నిటిని ఏమిత్తాడు, గురుగు గింజలు విత్తాడు. ఈ గురుగు గింజలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఎన్ని చెప్పుకున్నాం,
5 లక్షణాలు. ఇవి మీరు జాగ్రత్తగా కలిగి గ్రహించి మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కాపాడుకుంటే మీరు పరలోక రాజ్యాన్ని ఎంట్రీ అవుతారు. హల్లెలూయా. ఇది కాదు మీరు గ్రహించుకోకుండా ఇది కూడా గోధుమ గింజ అని చెప్పేసి దాన్ని కూడా కూర్చుకున్నారనుకో, ఆ మాటలు మీరు విన్నారనుకో, నువ్వు కూడా ఏమైపోతావు? గురుగు గింజగా అయిపోయి తర్వాత అగ్ని చేత కాల్చివేస్తాడంట దేవుడు. ఆమేన్. కాబట్టి మనం ఇది గ్రహించుకొని మనం తెలుసుకోవాలి. దేవుడు మనతో ఈ సూచనలు మనతో స్పష్టంగా మాట్లాడు. ఆమేన్. ఏమేంటి? మొదటిది అందరు లేచినప్పుడు మొదటి మాట చెప్పండి. గురువు గింజలకున్న లక్షణాలు 5 చెప్పుకున్నాం. మొదటి లక్షణం